మీరు కార్ వాడుతున్నారా? మీ కార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వార్త మీరు చూడాల్సిందే. ఇక విషయానికొస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రావెల్ చేస్తున్న టైంలో కార్‌లో మంటలు రావడం, కార్‌లు కాలి బూడిదైపోవడం, అందులో ట్రావెల్ చేస్తున్నప్పుడు బయటకు రాలేక లైక్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా సడెన్‌గా ఆపలేని పరిస్థితి. సడెన్‌గా ఆపి అందులో నుంచి దిగలేని పరిస్థితి. ఒకవేళ దూకితే ప్రాణాలు పోతాయి. దూకకపోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి. బికాజ్ కార్‌లో మంటలొచ్చింది అంటే అంతే సంగతులు. దూకితే ఏదో ఒక రకమైన హార్మ్ జరుగుతుందని ఒక భయం ఉంటుంది. అండ్ వెనకొచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగొచ్చు. ఇలా రకరకాల కారణాలుంటాయి. కానీ మీ కార్‌లో ఎందుకు మంటలొస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? మంటలు రావడానికి గల కారణాలేంటో ఆలోచించారా? జాగ్రత్తగుండాలని ఎప్పుడైనా ఆలోచించారా? యెస్. చాలా రకాల కారణాలుండొచ్చు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు కార్‌లో మంటలు రావడానికి ప్లాస్టిక్ బాటిల్‌కి ఏం సంబంధం? యెస్. ఒక పర్సన్ తనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో సన్ రేస్‌కి ఎదురుగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉండడం వల్ల అది కాస్త హీట్ అయిపోయి ఒక్కసారిగా స్పార్క్ వచ్చేసి ఆ తర్వాత పొగ, మంటలు అలుముకొని కార్ మొత్తం దగ్ధమైపోయింది. ఆయన మాత్రం చాలా సేఫ్‌గా ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు. నిజంగా కార్‌లో ఏం పెడుతున్నాం మనం ట్రావెల్ చేసేటప్పుడు అవేమైనా మనకు హార్మ్ కలిగిస్తాయా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొంతమంది మంచి స్మెల్ కోసం క్యాంఫర్ కోన్స్ వాడుతూ ఉంటారు. క్యాంఫర్ కోన్స్ అంటే మనకు తెలుసు కదా! కర్పూరం స్మెల్ వచ్చేవి ఏదైతే ఉంటుందో, ఆ కోన్స్ కొంతమంది పెట్టుకుంటారు కార్‌లో. ప్రమాదకరంగా ఉండకపోవచ్చు అన్ని వేళల్లో. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అవి డేంజర్ అని చెప్తున్నారు నిపుణులు. అంతేకాదు ఎంప్టీ వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, పర్ఫ్యూమ్ బాటిల్స్ అవ్వచ్చు, రకరకాల ఐటెమ్స్ కార్‌లో పెడుతుంటారు, వదిలేస్తుంటారు. నిజంగా వాటర్ బాటిల్స్ విషయానికొస్తే అవి వాడిన తర్వాత కార్‌లో పెట్టకపోవడమే ఉత్తమం. ఇకపై జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడానికి ఈ వార్త తీసుకొచ్చా.